కొంతమందిని జాబ్ ఇచ్చి అందులో వాడుకుంటాడు, తద్వారా దేవుని పనికి నువ్వు తోడ్పాటు అందించని. కొంతమందికి కొన్ని పనితనాలు ఇచ్చి ఆ పనితనాలని నా పనిలో వాడమని దేవుడు పిలుస్తాడు. కొంతమందికి వాక్శక్తినిచ్చి ఈ వాక్కును నా సేవలో వినియోగించో అని అవకాశం ఇస్తాడు. కొంతమందికి మల్టీ టాలెంట్స్, డిఫరెంట్ టాలెంట్స్ ఇచ్చి అవి నా సేవలో వాడు. కొంతమందికి వైద్య జ్ఞానం ఇచ్చి నా బిడ్డలకు సర్వీస్ చేయమని, కొంతమందికి చట్టమును నేర్పి చట్టంలో ముఖ్య స్థానంలో ఉండి నా బిడ్డలకు సర్వీస్ చేయని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ప్లేస్లో పెట్టి ఎస్తేరులాగా రాణిగా చేసి నిలబెట్టి జనం మొత్తాన్ని నాశనం చేయటానికి పడగెత్తిన సర్పంలాగా బొసగొడతా వచ్చిన హామాన్ నెత్తి మీద కొడితే ఉరికొయ్యలో వేలాడాడు. కరెక్ట్గా ఎక్కడుందో చూడు ఎస్తేరు. కాబట్టి సువార్త సేవకు కొంతమందిని, సంఘ సేవకు కాపర్లుగా కొంతమందిని, ప్రవక్తలుగా, అపోస్తలుగా, బోధకులుగా కొంతమందిని, పై విచారణ చేయవారుగా, ఉపకారులుగా కొంతమందిని, సేవకు సహకారులుగా కొంతమందిని, అట్లా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నిలబెట్టాడు, సృష్టించాడు, నడిపి